హలో. హలో. హాయ్. నమస్తే. నమస్తే. సో, ఈరోజు ఇంకొక డబుల్ హెడర్, ఫోర్త్ డబుల్ హెడర్ ఫర్ దిస్ సీజన్. ఇది డిస్కస్ చేసుకునే ముందు నిన్నటి డబుల్ హెడర్ గురించి మాట్లాడదాం. యాజ్ యూజువల్ యాహ్! నువ్వు మళ్ళీ ప్రిడిక్షన్ టీమ్ గెలిచేసినావు. పెద్ద కొత్తేం లేదు. నాకు ఓడిపోవడం కొత్తేం లేదు. నీకు గెలవడం కొత్తేం లేదు. ఎనీవే కమింగ్ యాహ్! బ్యాక్ టు మ్యాచ్ ఎస్ఆర్హెచ్ పంజాబ్ హ్మ్. ఆహ్, చండీగఢ్‌లో వాళ్ళ హోమ్ గ్రౌండ్‌లో వాళ్ళు గెలిచినారు. ఆహ్, బ్యాటింగ్ ట్రాక్ గాదు పెద్దగా 180 అన్నారు. వీళ్ళేమో 220 కొట్టారు. 200. మళ్ళీ వాళ్ళు హ్మ్. చేజ్ చేసిర్రు. సో, ఆహ్, మ్యాటర్‌కెళ్తే టాస్ గెలిచి చేజింగ్ తీసుకున్నారు. ఈ సీజన్ మొత్తం ఇదే ట్రెండ్ ఉంటదనుకుంటా. అంటే టీ20 ఫార్మాట్ మొత్తమే ఈ ఫార్మాట్ అయిపోయింది. టాస్ గెలవగానే చేజింగ్ తీసుకోవాలి అని. నోబడీ ఈస్ టేకింగ్ డ పికింగ్ బ్యాట్ ఫస్ట్. సో థింగ్స్ స్టార్టెడ్ వెల్ ఫర్ ఎస్ఆర్హెచ్. పవర్ ప్లేలో దంచి కొట్టినారు. హ్మ్. రికార్డ్ క్రియేట్ చేసినారు. టాప్ త్రీ యెస్. ఫాస్టెస్ట్ స్కోర్స్, హైయెస్ట్ స్కోర్స్ ఇన్ పవర్ ప్లే అన్ని ఎస్ఆర్హెచ్కే ఉన్నాయి, విచ్ ఈస్ గుడ్. కాకపోతే వాళ్ళు ఎక్కడైతే అవుట్ అయినారో దాని తర్వాత ఎవరు నించోలే. గుడ్ అది. స్టార్ట్ ఫ్రమ్ అభిషేక్ అండ్ ట్రావిస్ హెడ్. శశాంక్ భయ్య వచ్చి మీడియం పేస్ తోని దద్దరిల్లు ఇచ్చినాడు, అసలు, వికెట్స్ తీసినాడు. అసలు ఆ, శశాంక్ భయ్య బౌలింగ్ ఏస్తాడనే విషయం నాకు ఈ రోజే తెలిసింది. వేసాడు కానీ ఐ డోంట్ రిమెంబర్. అంటే నీకు అంతమంది 6 బౌలర్స్ ఉన్నప్పుడు శశాంక్ అవసరం లేదు యూజువలీ. బట్ గుడ్ క్యాప్టెన్సీ, క్రేజీ మాస్టర్ స్ట్రోక్. క్యాప్టెన్సీ, దట్ ఈస్ ద అదే. డిఫరెన్స్. నీకు అంతే. నార్మల్ క్యాప్టెన్ కి థింక్ ఔట్ డిఫరెంట్, ఆఫ్ వాడికి బాక్స్ అవుట్ సైడ్ ఆఫ్ థింకింగ్. ద బాక్స్ కి అదే అదే డిఫరెన్స్. రియలీ గుడ్. ఇద్దరి ఆల్రౌండర్స్ అవుట్ చేసిండు. దాని తర్వాత ఇషాన్ కుడెంట్ ఓపెనర్స్. యాక్సిలరేట్. ఐ డోంట్ అండర్స్టాండ్ వై నితీష్ ని ముందు పంపించలేదు, అర్థం కాలేదు నాకు. అంటే నితీష్ యూజువల్లీ టేక్స్ టైమ్ టు ఎక్స్ప్లోర్, బట్ ఆ టైం ఉండే, అన్ని బాల్స్ ఉండే, నీకు 6-7 ఓవర్స్ ఉండే. క్లాసన్ తర్వాత అట్లీస్ట్ అనికేత్ వర్మ తర్వాత సలీర్ అరోరా కాకుండా ఎన్కేఆర్ రావాల్సింది. స్కోర్ వుడ్ హ్యావ్ బిన్ లిటిల్ మోర్ అని నా ఫీలింగ్. ఎనీవే, సో డీసెంట్ టోటల్ 219. అంటే వాళ్ళు స్టార్టింగ్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు వి ఎక్స్పెక్టెడ్ లైక్ 250, 260. హ్మ్. హ్మ్. బట్ స్టిల్ గుడ్, పర్లేదు అనే స్కోర్తో ఎండ్ అయినారు. ఆ బౌలింగ్ విషయానికి వస్తే ఆ, శశాంక్ భయ్య 2 వికెట్లు జేబులో పెట్టుకొని పోయిండు. టువర్డ్స్ ద ఎండ్ హర్షదీప్ చాలా బౌలింగ్ చేసిండు. యెస్. లాస్ట్ ఓవర్ వాజ్ రియలీ గుడ్. బాగా వేసినారు. దాని తర్వాత డ్యామేజ్ కంట్రోల్ బాగా చేసినాడు జావియర్ గానీ, హ్మ్. యుది చాహల్ టువర్డ్స్ ఎండ్. బట్ యుదికి పంటే బానే. ఆ, దాని తర్వాత చేజింగ్ లోకి వస్తే వాళ్ళు అదే ఫార్మాట్, వీళ్ళు ఎక్కడైతే వదిలేసారో వాళ్ళు అక్కడే వేసుకున్నారు. పికప్ అయ్యారు. ప్రయాషార్య, ప్రభ్ ఇద్దరు 50s, గ్రేట్ పవర్ ప్లే స్కూల్, ఎక్కడ అమేజింగ్ ఓపెనర్స్. ఆగలేదు. ఎస్, ఇద్దరు అంటే అనదర్. ఇద్దరు స్కేరీ ఓపెనర్స్. అసలు ఎస్. అంటే సి పంజాబ్ లైనప్ ఎలా ఉందంటే ఏ స్కోర్‌నైనా చేజ్ చేసే అంత డెడ్లీ లైనప్ ఎస్. ఉంది వాళ్ళ అవును. బ్యాటింగ్ ఆర్డర్. యాహ్! అంటే నీకు డెప్త్ డెప్త్ తో పాటు ఎక్స్పీరియన్స్ ఉంది అందరికి. టీ20 ఎక్స్పీరియన్స్ రైట్. ఉంది. వన్ డౌన్ యూ హ్యావ్ కోపక్ ఓన్లీ. ఈ గేమ్ అంత హిట్ కాలేదు, బట్ యూనో ఇస్. యెస్. దాని తర్వాత అయ్యర్, మన శ్రేయస్ పట్ ఆహా, మన బ్రిలియంట్. సర్పంచ్ సాబ్, మంచి 69 ఫ్రమ్ 33, క్రేజీ స్ట్రైక్. అందరిది లైక్ క్లిక్ అయిన ముగ్గురిది కూడా 200 అబౌవ్ స్ట్రైక్ రేట్ ఉంది. ప్రయాసరే డిఫరెంట్ అనుకో, హీ హ్యాడ్ 280 సంథింగ్. బట్ రియలీ క్రేజీ స్ట్రైక్ రేట్స్. బౌలర్స్ ఎవరు స్ట్రైక్ అవ్వలేదు ఎస్ఆర్హెచ్ కి. ఇట్స్ నాట్ దేర్ డే. ఇషాన్ మలింగా 2 వికెట్స్ తీసిండు, హర్ష్ దుబే 2 వికెట్స్ తీసిండు, శివాంగ్ 1 వికెట్ తీసిండు. హర్ష్ దుబే కన్సిస్టెంట్ గా తీస్తున్నాడు. బట్ మళ్ళీ ఇక్కడ కూడా ఎన్కేఆర్ ని ఇంకా ముందు తేవాల్సింది బౌలింగ్ కి అని నా ఫీలింగ్. మేబీ వికెట్స్ పడేవేమో సింగ్ కి స్లోవర్ డెలివరీస్ వేసుంటే. బట్ ఇట్ వాజ్ నాట్ దేర్ డే విత్ బ్యాట్ ఆర్ బాల్. బ్యాటింగ్ స్లైట్లీ ఎస్, బట్ పంజాబ్ ప్లేడ్ రియలీ వెల్, టుక్ ఇట్ యెస్. హోమ్. దే ఆర్ టూ గుడ్. దే ఆర్ టూ గుడ్ దట్ గేమ్. సీ ఐ హ్యావ్ ఫ్యూ హైలైట్స్. ఆ గేమ్‌లో ఎస్ఆర్‌హెచ్‌లో ఫస్ట్ మిస్టేక్ వాళ్ళు
టీమ్ పికింగ్లో లియామ్ లివింగ్స్టన్ని తీసుకోవట్లేదు. వాడు ఉంటే వాడు బ్యాటింగ్కి పనికి వస్తాడు, ఓవర్లు ఒక 2-3 వేస్తాడు ఇన్ ఏ గివెన్ డే. ఒకవేళ కలిసి వస్తే 4 ఓవర్లు వేసి 2-3 వికెట్లు తీయగలుగుతాడు. నీకు స్పిన్ చాలా ఇంపార్టెంట్ ఇలాంటి డెడ్లీ టీంతో ఆడినప్పుడు. నీకు పవర్ ప్లేలో కూడా బౌలింగ్ వేయగలుగుతాడు లియామ్ లివింగ్స్టన్, అండ్ హీజ్ అ రిస్ట్ స్పిన్నర్. సో నీకు యూ ఆల్వేస్ హ్యావ్ అ ఛాన్స్ టు పిక్ వికెట్స్. అర్లీ వికెట్స్ ఆర్ కీ. సో ఇక్కడ కెప్టెన్సీ నాకు కొంచెం డౌన్ సైడ్ కనిపిస్తుంది ఎస్ఆర్హెచ్కి. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, అంటే బౌలింగ్ అంత బాగోకపోయినా వాళ్ళు పిక్ చేయగలుగుతారు. ప్యాట్ కమిన్స్ లాగేసేటోడు ఈ స్కోర్ని, గెలిపించేటోడు. కానీ ఇషాన్ కిషన్ కెప్టెన్సీ ప్రెషర్ అండ్ అట్ ద సేమ్ టైం అండ్ ఇషాన్ కిషన్ బ్యాటింగ్ కూడా ఫెయిల్ అవుతున్నాడు డ్యూ టు కెప్టెన్సీ ప్రెషర్. వెన్ యూ కమ్ టు ది గుడ్ సెకండ్ పాయింట్. ఇన్నింగ్స్, పంజాబ్ కింగ్స్, my thoughts are like deadly openers. They started on flying high start, and then Shreyas Iyer, what a player, what a captain. Asal the way he's leading the team, he's setting an example and standards for them. ఈ టాప్ అంటే ఇవన్నీ కాకుండా జస్ట్ ఇమాజిన్ లైక్ ఒకవేళ ఇండియా T20 వరల్డ్ కప్ రీసెంట్లీ ఓడిపోయి ఉంటే ఎవ్రీబడి వుడ్ హ్యావ్ కామెంటెడ్ వై శ్రేయస్ అయ్యర్ వాజ్ నాట్ పిక్డ్ ఇన్ ద స్క్వాడ్. Just Gambhir and Surya Kumar was saved because they won the World Cup, and now Shreyas is at his peaks. So, and it's not only about players, informed players adanta kaadu. Combinations are important. We won the యా, World Cup because combinations. Here, ట్రూ ట్రూ. Punjab is having very good combinations, just like Indian team. So this is really good, and these are my highlights. ఆ game లో అసలు ఓకే, సో just యా, just ఒక perfect. గేమ్ గురించి చాలా ఎక్కువ అయిపోయింది. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్రేజీ గేమ్ దట్ వీ హ్యాడ్, విచ్ ఇస్ సిఎస్కే వర్సెస్ డిసి. సో యాజ్ ఆడిపోళ్ళు యూజువల్ చేటా. చేట మళ్ళీ చించేసాడు. మన వరల్డ్ కప్ లో మన డిస్కషన్ అంతా చేట గురించే ఉండే. ఈరోజు స్ట్రైక్ అయ్యిండు, ఫస్ట్ ఐపీఎల్ దిగాడు 100 మళ్ళీ. ఫర్ దిస్ సీజన్. క్రేజీ నాక్ కన్సిడర్ అంటే యాజ్ యూజువల్ వరల్డ్ కప్ లో వచ్చినట్టే ఛాన్సులు వచ్చినాయి, మిస్ ఫీల్డ్ అయినాయి, క్యాచ్లు మిస్ చేసిర్రు. బట్ ఎన్ని ఛాన్సులు ఇచ్చినా నువ్వు కొట్టగలగాలి. ఓకే, 2 లైఫ్లు ఎస్ వచ్చినా ఎవడన్నా కొట్టేస్తాడు, నో ఇట్స్ నాట్ లైక్ దట్. నీకు ఎండింగ్ లో కొంచెం స్లో అయిండు, మేబీ 100 చేసుకుందాం అనుకున్నాడు, ఇట్ ఇస్ ఫైన్. వరల్డ్ కప్ లో హిడెంట్ ఆ స్కోర్, సో థర్స్ట్ ఇక్కడ ఉండి ఉంటది, తీర్చుకున్నాడు. బట్ బిగ్ ఫెయిల్యూర్ ఫ్రమ్ ఋతురాజ్ అబ్బా. ఇన్నిసార్లు కన్సిస్టెంట్ గా ఐ డోంట్ నో వై. అంటే ఆ షాట్ ఆడేది లేకుండే, లూజ్ బాల్స్ పిక్ చేసుకోవడం, నో నాట్ రిక్వైర్డ్ అక్కడ. అసలు షాట్ కొట్టే అవసరమే లేకుండే. అండ్ ఫీల్డర్ ఉన్న దగ్గర యూ హ్యావ్ అదర్, నీకు తక్కువ ఫీల్డర్స్ ఉన్నప్పుడు పిక్ వేర్ ఫీల్డర్స్ ఆర్ నాట్ దేర్. సో ఐ డోంట్ నో, మిడిల్ ఆఫ్ ద బ్యాట్ వెళ్ళట్లేదు నీకు సరిగ్గా అన్నప్పుడు ఒక ఇన్నింగ్స్ స్లోగా ఆడి కాన్ఫిడెన్స్ తెచ్చుకొని నెక్స్ట్ ఇన్నింగ్స్ లో యూ కెన్ యాక్సిలరేట్. దట్స్ మై సజెషన్. దెన్ ఆయుష్ మాత్రే, అబ్బా వాట్ ఏ ఫైండ్. సిఎస్కే చించేస్తున్నాడు, క్రేజీ ఫామ్ లో ఉన్నాడు. ఐమ్ హ్యాపీ దట్ అందరూ యంగ్ ఇండియన్స్ ఎవరైతే టాప్ ఆర్డర్ లో ఉన్నారో ఆల్ ఆర్ షైనింగ్. పెద్ద తలకాయ నొప్పి ఫర్ సెలెక్టర్స్, ఎవరిని తీసుకోవాలరా ఇండియాకి అర్థం కాదు, ఎవ్రీబడి ఈస్ షైనింగ్. ఎస్ శివం దుబే క్విక్ నాక్. బౌలింగ్ అయితే అట్టర్ డిజాస్టర్ ఫర్ డీసీ. ఎప్పుడు వికెట్లు తీయలేదు. ఆకుబ్ నవీదార్ ఒక్కడే కొంచెం లీకేజ్ తక్కువ చేసిండు, ఒక వికెట్ తీయలేదు కానీ కొంచెం లీకేజ్ తక్కువ చేసిండు. అక్షర్ పటేల్ వికెట్ తీసిండు, బట్ ఇట్ వాస్ డ్యామేజ్ వాజ్ ఆల్రెడీ డన్. క్రేజీ బ్యాటింగ్. అండ్ డీసీ స్టార్టెడ్ థింగ్స్ స్లైట్లీ వెల్ అని చెప్తా చేస్కి వచ్చినప్పుడు. ఎప్పుడైతే కేఎల్ అవుట్ అయిండో దట్స్ ఇట్. అందరూ లైన్ గా వెళ్ళిపోవడం, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్ వెళ్ళిపోయిండు, మిల్లర్ అండ్ స్టబ్స్ కాసేపు నుంచున్నా. ఎప్పుడైతే డేవిడ్ మిల్లర్ వెళ్ళిపోయిండో, మేబీ అనుకుని ఉంటారు లాస్ట్ టైం డేవిడ్ మిల్లర్ ఇట్లా సింగిల్ తీసి లాస్ట్ గేమ్ లో అయింది కదా, ఈసారి నించొని గెలిపిస్తాడని. బట్ ఇట్ ఇస్ నాట్ ఇస్ డే, స్ట్రగుల్ అయిండు, కొంచెం స్లోగానే ఉండే, కుడెంట్ కనెక్ట్ ద బాల్ రియలీ వెల్. స్టబ్స్ చాలా బాగుండే. ఆ 4th బాల్ అప్పుడు గ్లవ్ చేంజ్ అడిగిండంట, వెట్ అయిపోయిందని. చెన్నై వేడి మనకు తెలిసిందే సమ్మర్ లో. సో గ్లవ్ చేంజ్ పర్మిషన్ ఇవ్వలేదు, ఓవర్ తర్వాత చేసుకో అన్నాడు. సో గ్రిప్ దొరకలేదు, ఆపుకొని ఆడలేడు 2 balls. హీ హ్యాడ్ టు గో ఫర్ ఎ షాట్. బౌండరీ కోసం ఎతికిండు, గ్రిప్ సరిగా లేదు, మేబీ అవుట్ అయిపోయింటాడు. మేబీ ఉండుంటే ఐ డోంట్ నో, గెలిచేదేమో తెలియదు, వి డోంట్ నో. యూజువల్లీ స్టబ్స్ ఏంటంటే ఫినిష్ చేస్తూ ఉంటాడు,
ఇట్లాంటి కండిషన్స్ ఎస్. లో ఆడి 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 అలవాటు పడిపోయాడు ఇట్స్ అ సౌత్ పర్ఫెక్ట్ గేమ్ ఫర్ ఆఫ్రికాకి కానీ. యా, సో నీకు 30 బాల్ 80, దట్. 20 ఎస్. బాల్ 50లో చాలా ఆడిండు. సౌత్ లాస్ట్ ఓవర్ కి ఆఫ్రికాకి కూడా తీసుకెళ్లి నువ్వు ఆడి గెలిపిస్తాడు. రికార్డులు చూస్తే నేను అనుకున్న 13, 30, గేమ్ 40, లాస్ట్ ఓవర్ 40 కి ఉంటాయి. వెళ్తుందని. ఎస్, ఎస్. గెలిపించేటోడు మేబీ, వీ నెవర్ నో. అశుతోష్ వచ్చిండు, షైన్ కాలేదు. సో బ్యాడ్ డే ఫర్ డీసీ అగైన్. గుడ్ బౌలింగ్ ఫర్ బై సిఎస్కే. గుడ్ అంటే వీళ్ళ బౌలింగ్ కన్నా డీసీ బ్యాటింగ్ మిస్టేక్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సి నా దగ్గర ఫ్యూ హైలైట్స్ నాట్ ఉన్నాయి టేకింగ్ అబౌట్ సిఎస్కే వర్సెస్ డీసీ. యా యా. ఓకే, అండ్ నాట్ సో టేకింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ జేమీ ఓటన్. అంటే 4 years తీసిండు కానీ రైట్. నాకేం కనిపిస్తుంది అంటే డీసీ బ్యాటర్స్ మిస్టేక్స్ కనిపిస్తున్నాయి, వీళ్ళ క్రేజీ ఎస్. బౌలింగ్ కనిపించట్లే. ఎస్. Yeah. నాకేమనిపించింది అంటే సి చెటా ఇన్ టు ద ఫార్మ్, దట్ ఈస్ అ హ్యూజ్ అడ్వాంటేజ్ ఫర్ సిఎస్కే. నౌ దట్ సిఎస్కే వన్, నంబర్ 6 నుండి నంబర్ 9 వరకు టీమ్స్ కి సేమ్ పాయింట్స్ ఉన్నాయి ఇన్ ద పాయింట్స్ టేబుల్, అండ్ టుమారోస్ గేమ్స్ ఆర్ గోయింగ్ టు బి ఈవెన్ ఎక్సైటింగ్. ఐ విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. అవును అవును బట్ దెన్ అవును. ఇక్కడ ఏంటంటే ఎవ్రీథింగ్ వర్క్డ్ వెల్ ఫర్ సిఎస్కే. ఇట్స్ అ పర్ఫెక్ట్ గేమ్ ఫర్ దెమ్ టు మేక్ అ ఫస్ట్ విన్, రిజిస్టర్ దేర్ ఫస్ట్ విన్. చేటా, ఆయుష్ మాట్రే, అండ్ దెన్ ప్రాపర్ ఫైర్, ప్రాపర్ బ్యాటింగ్, అండ్ దెన్ వాళ్ళకి మంచి కుషన్ ఉంది డెవాల్డ్ బ్రూవిస్. అండ్ మనం నిన్న మాట్లాడుకున్నట్టు అకీల్ హుసేన్ ని తీసుకున్నారు. అకీల్ హుసేన్ నువ్వు నంబర్స్ చూస్తే 2 overs 20 అనిపిస్తుంది, కానీ వాడు వేసిన పవర్ ప్లేలో ఆ 2 overs 12 balls లో 6 డాట్ బాల్స్, 6 డాట్ బాల్స్ ఇన్ దట్ పవర్ ప్లే. ఇమాజిన్. సో ఆ 3 Yes. overs లో నువ్వు ఒక మేడిన్ చేసినట్టే లిటరలీ. అండ్ దెన్ అవును. జేమీ ఓవర్టన్, ఇప్పుడు నువ్వు 6 డాట్ బాల్స్ పడ్డాయంటే జేమీ ఓవర్టన్ లో కొట్టడానికి వెళ్తారు, వికెట్లు ఇస్తారు. టెస్ట్ ఆల్రౌండర్ అనుకున్నాం కానీ జేమీ ఓవర్టన్ ఇప్పుడు వాళ్ళకి మేజర్ బౌలర్ అవుతున్నారు. ఐ థింక్ వెరీ గుడ్ పిక్, వెరీ గుడ్ రీప్లేస్మెంట్. మ్యాట్ I హెన్రీని would say, కూర్చోబెట్టి see, అఖిల్ ని తీసుకోవడం, ఇక్కడ దిస్ ఈజ్ ఇట్ వేర్ వర్క్డ్ వెల్ క్యాప్టెన్సీ ఫర్ దెమ్. మ్యాటర్స్ అబ్బా. దిస్ ఈజ్ వేర్ ఎస్. క్యాప్టెన్సీ మ్యాటర్స్. అందరికి అర్థం కాదు లక్ వచ్చింది వచ్చింది లేదు, చాలా క్యాలిక్యులేట్ చేయాలి. ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి వేస్తే వికెట్లు పడతాయి. కొన్నిసార్లు కుట్టినికి కూడా ఓవర్స్ ఇస్తారు, ఎస్. నెక్స్ట్ ఎస్. ఓవర్ ప్లాన్ చేస్తారు అనమాట. ఈ ఓవర్ ఎస్. కొట్టించి ఆ జోన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఓవర్ కూడా అటాక్ చేస్తాడు, ఆ అప్పుడు ఊపులో వికెట్ బ్రిస్ట్ తీయడానికి. స్పిన్నర్ కానీ. సో దట్ ఈస్ వర్ క్యాప్టెన్సీ మ్యాటర్స్. ఇది ఎస్ఆర్ఎస్ మిస్ అవుతుంది స్లైట్లీ నా ఫీలింగ్. అంటే షాన్కి క్యాప్టెన్సీ ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ ఐపీఎల్ క్యాప్టెన్సీ కొంచెం అలవాట్ అయితే ఇట్ వుడ్ బి బెటర్. ఎనీవే, నిన్న మ్యాచెస్ అయిపోయినాయి, పాస్ట్ మ్యాచెస్ గురించి అయిపోయింది. ప్రజెంట్ లోకి వచ్చేద్దాం. ఈ రోజు నీ ఫేవరెట్ టీమ్ ఎల్ఎస్జీ వర్సెస్ జీటీ. సో నేను ఓడిపోయినా కాబట్టి నేనే పిక్ చేసుకోవాలి, కాబట్టి నీకు టెన్షన్ ఇవ్వకుండా, నీకు ట్రామా ఇవ్వకుండా ఎల్ఎస్జీ నేను పిక్ చేసుకుంటున్నా. సో ఐ థ్యాంక్ యూ. గో హెడ్ విత్ మై ప్లేయింగ్ 11 ఫర్ ఎల్ఎస్జీ ఫర్ టుడే. ఓకే. ఇన్ లక్నో, మార్ష్, ఎడెన్ మాక్రమ్ పంట ఫిక్స్ ఉన్నది ఇల్లది. సో 1 down నాకేమనిపిస్తుంది అంటే, ఓకే ఆయుష్ బదోని క్లిక్ అయ్యిండు లాస్ట్ గేమ్, కానీ పూరన్ వుడ్ బి రియలీ గుడ్ ఇఫ్ యు ఆర్ బ్యాటింగ్ ఫస్ట్. ఆయుష్ ని కరెక్ట్. కూర్చోబెట్టి పూరన్ ని కొంచెం పైకి పంపించి ఒక గేమ్ ట్రై చేయండి. యు మీన్ 2 down, బ్రిటిష్ షోర్ చెప్తున్నా, పంత్ 1 down కదా. ఆ పంట 1 down 2 down ఆయుష్ ని కాకుండా పూరన్ ని పంపియండి, ఎస్. డెఫినెట్లీ 50 కొడతాడు. నేను కరెక్ట్. చెప్తున్నా అగేన్స్ట్ జీటీ. ఓకే, పర్ఫెక్ట్ స్పాట్. దాని తర్వాత గో విత్, ఇక్కడ నువ్వు ప్లేయింగ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వాడిని వాడుకో, చేసింగ్ చేసి ఇంపాక్ట్ వాడుకొని బాధోని తెచ్చుకో. ఫాలోడ్ బై అబ్దుల్ సమాద్. ఇప్పుడు ముకుల్ చౌదరి ఫిక్స్ అయిపోతాడు. ఈజ్ ద హీరో నౌ, లేటెస్ట్ సెన్సేషన్. ముకుల్ చౌదరి తర్వాత మన హెల్మెట్ స్టార్ ఆవేష్ ఖాన్, సిగ్నేచర్ స్టార్ దిగ్వేష్, బౌలింగ్ వీళ్ళ బౌలింగ్ క్యాంపెయిన్ కెప్టెన్ మొహమ్మద్ షమి, ప్రిన్స్ యాదవ్. నీకు మళ్ళీ ఇంపాక్ట్ లోకి వస్తే షాబాజ్ అహ్మద్ ఉన్నాడు, దాని తర్వాత ఆయుష్ బదోని ఉన్నాడు, ముగ్గురే ఓవర్సీస్ చెప్పావు. మాథ్యూ ఉన్నాడు కదా వికెట్ కీపర్ బ్యాటర్. సో ఎస్, మాథ్యూ గానీ లేకపోతే జార్జ్ లిండా స్పిన్నర్. ఆండ్రిక్ ని కూడా తీసుకోవచ్చు బౌలర్. అగైన్ డిపెండ్స్ ఆన్ ద పిచ్. వీళ్ళకి యాక్చువల్లీ జాష్ ఇంగ్లీష్ ఉండే, సో ఇంజురీ వాళ్ళు మేబీ కమ్బ్యాక్ వచ్చిన తర్వాత హీల్ డైరెక్ట్లీ గో ఇన్ టు ద టీమ్. సో లెట్స్ సీ, దిస్ ఈస్ మై ప్లేయింగ్. పెద్ద చేంజెస్ ఏం లేవు, ఒక చిన్న చేంజ్ లైనప్ లో చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఓట్ యు ఫర్ జీటీ.
సో ఫర్ జీటీ నేనేం చెప్తానంటే మై ప్లేయింగ్ 12 సాయి టాప్ సుదర్శన్ 3 అండ్ ఫిక్స్. శుభ్మన్ గిల్, జాస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్. ఓకే, వాళ్ళకి గ్లెన్ ఫిలిప్స్ కి లాంగ్ టర్మ్ టైం ఇవ్వాలనుకుంటున్నారు, సో గో విత్ గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, షారూక్ ఖాన్, అండ్ దెన్ బ్రింగ్ ఇన్ యువర్ కీ ప్లేయర్ విచ్ ఇస్ జేసన్ హోల్డర్, ఇన్ ఫార్మ్ ప్లేయర్. అండ్ దెన్ రషీద్ ఖాన్, కగిసో రబాడా ప్లేస్ లో హోల్డర్ వస్తాడు కాబట్టి అశోక్ శర్మ, ప్రసిద్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్. సో దిస్ ఇస్ మై ప్లేయింగ్ 12. ఇది నువ్వు నన్ను ఎప్పుడు అడిగినా కానీ నేను ఫిక్స్ చేస్తా. ఇన్ కేస్ నీకు షారుఖ్ ప్లేస్ లో కుమార్ కుషగ్రాన్ ఆడిపియాలి అనుకుంటే ఆడిపించుకోవచ్చు, బట్ లేదబ్బా, ఆన్ ఎ హోల్డర్ గివెన్ డే దే హ్యావ్ టు బ్రింగ్ హిమ్ మ్యాన్. ప్లే, దే హ్యావ్ టు ఫైండ్ ఎ వే టు గెట్ హోల్డర్ ఇన్ టు ద టీమ్ బికాస్ హీఈస్ ఎస్ ఇన్ఫార్మ్ మ్యాన్. ఎస్ అసలు ఎస్, అదే కదా వెరీ యూస్ఫుల్. నాకు అంటే అర్థం జస్ట్ కావట్లేదు. లైక్ సిఎస్కే మొన్న. వెస్ట్ ఇండీస్ వాళ్ళందరూ వరల్డ్ కప్ లో ఫామ్ లోకి వచ్చినారు, వాళ్ళు ఎవరిని ఈ టీం కూడా సరిగ్గా యూటిలైజ్ చేసుకోవట్లే. ఎస్, అపార్ట్ ఫ్రమ్ ఎంఐలో రుతర్ఫోర్డ్ తప్ప, షెర్సన్ ఎస్. రుతర్ఫోర్డ్ తప్ప వేరే టీమ్స్ వాడుతున్నట్టు అనిపించలేదు. ఓకే, ఎంఐ అనగానే మళ్ళీ గుర్తొచ్చింది సెకండ్ మ్యాచ్ ఓ ఎంఐ. వెయిట్ మినిట్, నాకు ఒక్కటి హైలైట్ చేయాలని ఎస్ ఎస్ ఎస్, ఎల్ఎస్జి వర్సెస్ జీటీ గేమ్. రెండు ఓకే టీంలు వెరీ బ్యాలెన్స్డ్, ఇద్దరు థ్రిల్లర్స్ నుండి వచ్చారు. ఇప్పుడు ఇద్దరు ఎస్ ఈక్వల్ గేమ్, ఇట్స్ లైక్ అన్ అవును. ఈవెన్ గేమ్, ఈవెన్లీ పాయిజ్డ్ గేమ్ అవుతుంది అనుకుంటున్నా రేపు, ఎందుకంటే ఇద్దరు లాస్ట్ బాల్ థ్రిల్లర్లు గెలిచి ఈ గేమ్ ఆడుతున్నారు. సో ఎల్ఎస్జి ఓకే, వర్సెస్ ఈ జీటీ ఈస్ గోయింగ్ చూసుకుందాం టు బి వెరీ క్రూషియల్ గేమ్ చూసుకుందాం. టుమారో. మా ఎస్. ఓనరా మీ ఓనరా చూసుకుందాం. మా ఓనర్ వెనకాల వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. సాంబార్ ఫోటో పెట్టుకొని 2 మ్యాచ్లు తీసుకెళ్ళిపోయినాడు. ఎనీవే, కమింగ్ టు ద సెకండ్ గేమ్, రోహిత్ భయ్య వర్సెస్ కోహ్లీ భయ్య, ఎంఐ వర్సెస్ ఆర్సీబీ. నేను సీజన్ స్టార్టింగ్ నుండి ఎంఐ అని మొత్తుకుంటున్నా కాబట్టి ఐ వాన్ గో హెడ్ విత్ మై లాయల్టీ ఫర్ ఎంఐ చూస్ చేసుకుంటా. గో అంటే హెడ్. ఎట్లయినా నాదే 2 గేమ్లు ఓడిపోయినా కాబట్టి. ఆ రోహిత్ రియాన్ అబ్బా, నాకు ఏమనిపిస్తుంది, మేబీ ఒక గేమ్ ట్రై చేస్తారేమో క్యూడికేని అని అనిపిస్తుంది. బట్ మళ్ళీ ఇప్పుడు యూజువల్లీ అప్పుడే ఎంఐ చేయరు. ఇస్ నాట్ దట్ టీమ్. ఓపెనింగ్స్ గెలగరు, మిగతా లైనప్ అంతా గెలుస్తారు కానీ ఓపెనింగ్స్ గెలగరు యూజువల్లీ. సో రైట్, చేంజ్ చేయరేమో అనుకుంటున్నా. సో రోహిత్ అండ్ రియాన్ రికిల్టన్. వన్ డౌన్ ఐ రైట్. ఫీల్ టుడే తిలక్ వర్మ వస్తాడు అనిపిస్తుంది, ఫాలోడ్ బై సూర్యబావ్. దాని తర్వాత హార్దిక్ పాండ్యా, నమన్దీర్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చహార్, గంజఫర్, ట్రెంట్, బూమ్ బూమ్. ఇది నా టీం. పెద్ద చేంజెస్ ఏం లేవు. రూథర్ఫోర్డ్ ని ఆడిన తర్వాత కూర్చోబెడతారు ఇంపాక్ట్ సబ్. సో ఇఫ్ దే బ్యాట్ ఫస్ట్ ఉంటాడు, తర్వాత వెళ్ళిపోతాడు. ఇంకేమన్నా నా సజెషన్స్ వస్తే మిచెల్ శాంట్నర్ అవసరం లేదనిపిస్తుంది. యూ కెన్ యూజ్ ఇఫ్ యూ వాంట్ స్పిన్నర్ మయాంక్ మార్కండేని వాడుకోండి అని నేను అనుకుంటున్నా. అంటే నేనేమనుకుంటున్నా అంటే వీళ్ళు గజన్ఫర్ ప్లేస్ లో మిచెల్ శాంట్నర్ ఆడిస్తారు, స్పిన్ వేస్తాడు, బ్యాటింగ్ కూడా కొంచెం యునో హీ కెన్ గివ్ దట్ లేట్ బ్లిట్స్. సో అంటే బట్ హీఈస్ ఎ వెరీ ఐ గుడ్ ఫీల్ స్ట్రైకర్ ఆఫ్ ద బాల్. అగ్రీ, బ్యాటింగ్ అవసరం పడదేమో ఈ రోజు అని నాకు అనిపిస్తుంది. మేబీ బోల్ట్ కూడా ఉంటాడు అనుకుంటున్నా నేను. దే ఇట్స్ విల్ గోనా గో బి ఎ విత్ గుడ్ ఈవెన్ బోల్ట్. మ్యాచ్. రెండు ఎస్. టెస్టెడ్ టీమ్స్, ఇద్దరు వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ లైనప్ ఉన్న టీమ్స్ ఈ సీజన్. ఎక్సైటెడ్ టు వాచ్ దెమ్. మంచి బ్యాటింగ్ పిచ్ ఇస్తే ఇట్స్ గోనా బి గుడ్. 200 చేజ్ ఉంటుంది అగైన్. చూడాలి. నీకు వాంకడేలో ఎట్లా అంటే చేజింగ్ కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో టాస్ ఓడిపోయిన వాళ్ళు, టాస్ గెలిచిన వాళ్ళు చేజింగ్ తీసుకుంటారు. సో చేజింగ్ హైస్ హైయెస్ట్ అండ్ ప్రాబిలిటీ. ఇది నైట్ గేమ్ కాబట్టి అండ్ డెఫినెట్లీ ఆర్సీబీ డ్యూ చేజెస్, ఉండొచ్చు. డ్యూ ఇప్పుడు ఉంటలేదు, ఏదో కెమికల్ స్ప్రే చేస్తున్నారు కాబట్టి ఓకే. ఈవెన్ గేమ్స్ అవుతున్నాయి. అండ్ ఆ ఫ్రెష్ బాల్ రూల్ కూడా ఉంది కదా, సెకండ్ బౌలింగ్ టీమ్ కెన్ ఆస్క్ ఫర్ న్యూ బాల్. సో ఇప్పుడు అంత డిఫరెన్స్ లేదు, చాలా మెంటాలిటీ అండ్ పిచ్. నీకు డ్యూ ఫ్యాక్టర్ అంత లేదు ఇప్పుడు గేమ్ లో, అంత లేదు, తగ్గిపోయింది. బట్ ఐ ఫీల్ ఆర్సీబీ చేజ్ చేస్తే మాత్రం విన్నింగ్ ఛాన్స్ చాలా హై అయిపోతుంది రాదర్ దెన్ ముంబై చేజింగ్, బికాస్ ఆర్సీబీ హ్యాస్ ఆల్వేస్ బీన్ అ గుడ్ చేజింగ్ టీమ్. అంటే కోహ్లీ కూడా బాగా చేజ్ చేస్తాడు కాబట్టి. ఇఫ్ ముంబై ఇస్ టు చేజ్, ముంబై ప్రాబిలిటీ ఇస్ మోర్. సో లెట్స్ సీ. ఐఎమ్ బ్యాకింగ్ లక్నో అండ్ ముంబై. సో ఈ రోజు గేమ్స్ తర్వాత, ఈ రోజు హలో, గేమ్స్ రివ్యూస్ తో ఆర్సీబీ పాటు, స్క్వాడ్ వినలేదు నాది. అరే సారీ, చూసినావా ముంబై ఎక్సైట్మెంట్ లో పడి మర్చిపోయినా.
Go ahead. So, okay, let me go with my squad for RCB. Um, I'll go with same thing. I mean, top order is same. Phil Salt, Virat Kohli, దాని తర్వాత దేవ్దత్ పడికల్, రజత్ పటిదార్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, రొమారియో మా షఫర్డ్, బత్తల్ని ఇక్కడ తీసుకురండి దాకా అబ్బా. ఫిక్స్. దాని తర్వాత కృణాల్ పాండ్యా, భువనేశ్వర్, అభినందన్ సింగ్ ప్లేస్ లో మంగేష్ ని వాడతారు అనుకుంటున్నా. అండ్ దెన్ జాష్ హ్యాజల్వుడ్ యాజ్ యూజువల్ అండ్ సుయష్ శర్మ. సి నాకు ఎక్కడైనా బెత్తల్ని ఇరికియచ్చు అని అనిపిస్తుందా నీకు? బెదల్ని ఇప్పుడప్పుడే ఇరికిలేరు, ఎందుకంటే నాకు దే రియలీ వాన్ సీ హిమ్ ఎస్ సాల్ట్ కానీ ప్లేస్ లో. బెటల్ని ఇరికియచ్చు, ఎందుకంటే సెమీఫైనల్ ఇండియాలో అదే ఆ T20 సెమీఫైనల్లో వాడు వాంకెడేలోనే చేజింగ్ లో వందగొట్టాడు. సో ఒకవేళ వీళ్ళు తేవాలి అనుకుంటే షపర్డ్ ప్లేస్ లో బెతల్ని తేవాలి, ఎందుకంటే టిమ్ డేవిడ్ ని కూర్చోబెట్టలేరు మొన్న ఇచ్చిన పర్ఫార్మెన్స్ కి. సో ఇప్పుడు జాష్ హ్యాజల్వుడ్ ఉన్నాడు కాబట్టి నీకు ఎక్స్ట్రా కుషన్ కానీ బౌలర్ అవసరం లేదు. వీడు లేదు, హీ ప్లేస్ టాప్ ద ఆర్డర్. టిమ్ డేవిడ్ కి రిస్క్ ఇరికిస్తారబ్బా. కాదు స్పాట్, రిస్క్ ఈస్ ఫర్ సాల్ట్. సాల్ట్ ని మ్మ్. కూర్చోబెట్టి తేవాలి. దట్స్ మై ఓకే థింగ్. సాల్ట్ ని కూర్చోబెట్టి తేవాలి. ఓకే మధ్యలో ఆడడు, ఓపెనింగ్ ఆడతాడు. కోహ్లీ దట్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ కోహ్లీకే ఐడియా దో, ఎందుకంటే లేదు, కోహ్లీ అండ్ పడికల్ ఓపెన్ కోహ్లీ చేయొచ్చు యాంకర్ రోల్ ఆడతాడు. అలాంటప్పుడు. లేదు మ్మ్. జగబ్ ఓపెన్ చేయాలి. వీడు ఓకే కోహ్లీ నీకు యాంకర్ చేస్తాడు కాబట్టి నిన్న ప్రయాణ్ షార్య ఆడినట్టు, అభిషేక్ శర్మ ఆడినట్టు ఆడతాడు పవర్ ప్లేలో. ఆడు 10 బాల్ మ్మ్. ఉన్నా చాలు, ఆ 10 బాల్లలో 30-40 వేసుకొని వెళ్ళిపోతాడు. మేక్ సెన్స్. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ నీకు కోహ్లీ నీకు టు ప్లే స్లో. నేను అదే అంటున్నా, సాల్ట్ కన్నా వీడు బెటర్ గా సూట్ అవుతాడు. వీడిని లాంగ్ రన్ కి వాడుకోండి, నెక్స్ట్ మెగా ఆప్షన్స్ వరకు చూసుకోండి. లాంగ్ రన్ ఈజ్ జస్ట్ 22 అబ్బా. నెక్స్ట్ 10 years కి ఫ్రాంచైజ్ కి వచ్చే ప్లేయర్ అవుతాడు. సాల్ట్ ని వదిలేసేయండి. అగైన్ దట్స్ మై వ్యూ. నీకు ఒక ఎక్సైటింగ్ ఫ్యాక్ట్ చెప్పనా ఈ రోజు గేమ్ల గురించి. ఓకే, ఒకవేళ అంటే రిగార్డ్లెస్ ఆఫ్ విచ్ టీమ్ ఐఎమ్ సపోర్టింగ్ టుడే, ఈ రోజు గేమ్స్ లో ఒకవేళ జీటీ గెలిచి, గుజరాత్ గెలిచి ఫస్ట్ గేమ్ లో, సెకండ్ గేమ్ లో ముంబై గెలిస్తే అసలు టేబుల్ చాలా ఎక్సైటింగ్ అవుతుంది. అంటే లిటరలీ నీకు నంబర్ 5 నుండి నంబర్ 3 నుండి నంబర్ 7 దాకా సేమ్ పాయింట్స్ ఉంటాయి, నంబర్ 3 టు నంబర్ 7. అండ్ రేపటి నుండి ఒకవేళ ఇది జరిగితే, గుజరాత్ గెలిచి అండ్ దెన్ నెక్స్ట్ గేమ్ లో ముంబై గెలిస్తే, దాని తర్వాత గేమ్స్ నుండి పీక్స్ వ్యూవర్షిప్ అండ్ ఐపీఎల్ ఇంకా చాలా ఎక్సైటింగ్ అయిపోతుంది. ఇప్పటిదాకా కొంచెం స్లో స్టార్ట్ కదా, నౌ ఇట్ ఓకే, ఈస్ గెటింగ్ వెరీ వెరీ ఎక్సైటింగ్. ఓకే. టేబుల్లో నీకు స్లైట్ డిఫరెన్సెస్ వస్తున్నాయి. యా ఓకే, దట్ ఈస్ ఫర్ టుడే దెన్. రేపు మనం మళ్ళీ కలుద్దాం ఈ రివ్యూస్ తోని, రేపటి రివ్యూస్ తోని. అండ్ దెన్ బాయ్ బాయ్, నమస్తే, పీస్ పీస్ అవుట్, అవుట్, బ్యాట్ మన బాయ్. బ్యాట్ బాల్.